Hello all, welcome to my view ఒక TFI Bands. Finally, one of the most anticipated movie, Robin Hood. ట్రైలర్ అయితే రిలీజ్ అయింది అండ్ ట్రైలర్ అదిరిపోయింది. నితిన్ గారు చాలా ఎనర్జెటిక్గా కనిపిస్తున్నారు అండ్ శ్రీలైల గారు కూడా చాలా గార్జియస్గా కనిపిస్తున్నారు అండ్ లాస్ట్లో ఒక్క చిన్న షాట్లో డేవిడ్ వార్నర్ గారు కనిపించారు. అది కూడా చాలా బాగుంది. ఇక్కడ రాజేంద్ర ప్రసాద్ గారు అండ్ చాలామంది ఉన్నారనమాట. స్టోరీ అయితే గెస్ చేయలేం. అసలు రాబిన్ హుడ్కి దీనికి సంబంధం ఏంటో కూడా అసలు గెస్ చేయలేకపోతున్నాం. కామెడీ అయితే పర్లేదు, ట్రైలర్లో బాగానే వర్కౌట్ అయింది అండ్ విజువల్స్ కూడా బాగానే ఖర్చు పెట్టారనమాట మన మైత్రి మూవీస్ మేకర్స్. ఇక నితిన్ గారి విషయానికి వస్తే, జనరల్గా నితిన్ గారు అంటే చాలా హార్డ్ వర్క్ పర్సన్ అనమాట. ఎందుకంటే ఆయన చాలా ఒక 12 మూవీస్ ఫ్లాప్ అయినా కూడా ఇష్క్తో బౌన్స్ బ్యాక్ అయ్యారు. బట్ అది కంటిన్యూ చేయలేకపోయారు అనమాట. ఆయనే చెప్పేశారు లాస్ట్ టైం ఒక ప్రమోషనల్ వీడియోలో చెప్పారనమాట. ఏంటంటే రాబిన్ హుడ్ ప్రమోషనల్ వీడియోలో చెప్పారనమాట, అంటే ఒక హిట్ పడింది అంటే నెక్స్ట్ 3 మూవీస్ ఫ్లాప్స్ అవుతున్నాయని. అది ఆయన సక్సెస్ స్ట్రీక్. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు మొత్తం చేంజ్ అయింది. రాబిన్ హుడ్ పాజిటివ్గానే అనిపిస్తుంది, ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ ఉన్నారు అండ్ వెంకీ కుడుముల, వన్ ఆఫ్ ద మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ ఇన్ TFI అండ్ బ్రాండ్ మైత్రి మూవీస్ బ్రాండ్ ఉంది. నెక్స్ట్ మైత్రి మూవీస్ మేకర్స్ గురించి చెప్పాలని అంటే ఈ ఒక్క 12 డేస్లో 4 మూవీస్ రిలీజ్ చేయబోతున్నారు. గుడ్ బ్యాడ్ అగ్లీ అండ్ జాత్ చాలా ఉన్నాయి. సో ఆ మూవీస్ చూస్తే ఆయన ఎంత ప్లానింగ్గా ఉంటారనేది మనం మైత్రి మూవీ మేకర్స్ గురించి మనం చూసుకోవచ్చు. సో అంత క్యాలిక్యులేటెడ్గా ఉంటారు. సో అందుకే ఈ మూవీ మీద నాకైతే పాజిటివ్గా అనిపిస్తుంది. సో ఈ మూవీ అయితే పక్కా హిట్ అవ్వబోతుంది అని నాకు అనిపిస్తుంది. సో మై వ్యూ మూవీ ప్రెడిక్షన్ అయితే ఇది హిట్ అవుతుంది. నితిన్ గారికి ఒక మంచి కంబ్యాక్ అయిన మూవీ అవుతుంది అండ్ నెక్స్ట్ మూవీస్ కూడా చాలా గారి లైనప్ కూడా చాలా బాగుందన్నమాట. వేణు శ్రీరామ్ గారి తమ్ముడు అండ్ ఎల్లమ్మ కూడా చాలా ప్రామిసింగ్గా ఉండబోతుంది అని అనిపిస్తుంది. మై వ్యూ మూవీ ప్రెడిక్షన్ అయితే ఇది సూపర్ హిట్ అవ్వడం పక్క. అండ్ అదే రోజు మ్యాడ్ కూడా రిలీజ్ అవబోతుంది. సో మ్యాడ్ కూడా హిట్ అయ్యే అవకాశాలు అనేవి ఉన్నాయి. అదే రోజు ఇంకో మూవీ కూడా వస్తుంది అనమాట, లూసిఫర్ 2. దిల్ రాజు గారు డిస్ట్రిబ్యూటర్గా ఉన్నారనమాట. సో ఇంకా ఈ 3 మూవీస్కి అయితే హైప్సే ఉన్నాయి. సో చూద్దాం ఏమవుతుందో. దట్స్ ఇట్ ఫర్ టుడే. మా రివ్యూస్ అండ్ ప్రెడిక్షన్స్ అండ్ జనరల్ న్యూస్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై వ్యూ ఛానల్. దట్స్ ఇట్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. మై వ్యూ ఒక TFI బానిస. ఇక్కడ ఒకటి పీకు ఇండియా కినపడేటట్టు పీకో బాగుండదు. ఏకమైనప్పుడు పీకో కాదు కాదు నా మాట. నువ్వు నిజంగా భారతీయుడు పీకో. ఏకమైన పీకో. ఓకే ఓకే.